ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 126వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మరి కీర్తనాకారుడు చెబుతున్నాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. అవును ప్రియరా, దేవుడు మన పక్షంగా కూడా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరం జనవరి మాసం 1వ తారీఖు నుండి డిసెంబర్ మాసం ఆఖరి తారీఖు వరకు కూడా ప్రభు తన రెక్కల క్రింద మనలందరినీ కాచి సంరక్షించి ఇంతవరకు సజీవుల సంఖ్యలో ఉంచాడు. అందుకు దేవునికి మనం ఎంతగానో వందనమస్తులమై ఉన్నాం. ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు ఎన్నో ఉన్నప్పుడు కూడా అన్ని పరిస్థితుల్లో మనకు చాలిన దేవుడుగా ఉండి, కృంగినప్పుడు లేవనెత్తి, గుండె చెదిరినప్పుడు ధైర్యపరిచి, బలహీనప్పుడు బలపరిచి, ఆరోగ్యాలతో కొట్టబడుతున్నప్పుడు ఆరోగ్యం ఇచ్చి, సమాధానం లేని పరిస్థితిలో సమాధానం ఇచ్చి, సమృద్ధి లేని పరిస్థితిలో సమృద్ధినిచ్చి, ఒంటరితనములో తోడుగా ఉండి, అన్ని పరిస్థితులకి తోడుగా ఉండి నడిపించిన దేవుణ్ణి బట్టి మనం ఎంతగానో దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. గొప్ప కార్యాలు మన పక్షంగా దేవుడు చేసి ఉన్నాడు. మనం ఒకసారి వెనుదిరిగి ఆలోచించుకుంటే ఈ 12 మాసాల్లో దేవుడు మన పట్ల చూపిన కృప అపరిమితమైనది. ఒకసారి మనం దేవుడు చేసినటువంటి మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నిజంగా ఎంతో కృతజ్ఞతతో మన హృదయం నిండిపోతూ ఉంటుంది. మనం ఒక్కసారి ప్రభు చేసిన మేళ్ళన్నీ ఒక బుక్ తీసుకొని, ఒక పెన్ తీసుకొని ఒక్కొక్క మేలు తలపోసుకుంటూ రాసుకుంటూ వస్తే మరి నిజంగా ఇంతగా దేవుడు నన్ను ప్రేమించాడా, ఆయన కృపను ఇంతగా నా పట్ల కనపరిచాడా అని మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞులమై ఉంటాము. చాలాసార్లు మనం చేసే తప్పిదం ఏంటంటే దేవుడు చేసే మేళ్లను త్వరగా మర్చిపోతూ ఉంటాము. ఏదైనా మన జీవితంలో మనకు వచ్చిన చిన్న శోధన, ఇరుకు, ఇబ్బందిని మాత్రం మన మైండ్లో ముద్రించుకొని జ్ఞాపకం ఉంచుకుంటాం వాటిని. కానీ అలా కాదు. కానీ ఈ సంవత్సరం ఆఖరి దినాన, ఈ సంవత్సరం అంతా దేవుడు మన పట్ల చేసిన వీళ్ళన్నీ ఒక్కొక్కటి తలపోసుకొని ప్రభువును స్తుతిద్దాము, గణపరుద్దాము, దేవుని నామాన్ని మహింపరుద్దాము. మరి ప్రార్థనాపూర్వకంగా మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం. నూతన సంవత్సరం కొరకు మన హృదయాలు ప్రభు సన్నిధిలో మరొకసారి పరీక్షించుకుందాం, సరిచేసుకుందాము. చేసిన మేళ్లతో ప్రభువుని స్తుతిద్దాము. స్తుతి చెల్లించడం యథార్థవంతులకు శోభస్కరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన మహిమోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. సంవత్సరమంతా మన పట్ల, మన బిడ్డల పక్షంగా, మన కుటుంబాల పక్షంగా, సంఘాల పక్షంగా చూపిన ప్రేమను తలపోసుకొని, చేసిన మేళ్లను తలపోసుకొని ప్రభువుని స్తుతిద్దాము, గణపరుద్దాము, ఆయన నామాన్ని హెచ్చిద్దాము, ప్రభువుని మహింపరుద్దాము. ప్రభు చేసిన మేళ్లను కొనియాడుతూ అని స్తుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరం కొరకు సిద్ధపడదాం. ప్రభా, నన్ను నా కుటుంబాన్ని నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసి మళ్ళా నూతన సంవత్సరం నీ కృపలో బలపరిచి నీ చిత్తానుసారం మమ్మల్ని మా జీవితాన్ని నడిపించమని ప్రభు సహాయం వేడుకుంటూ ప్రభు హస్తాలకి మనలను, మన కుటుంబాలను మరొకసారి ప్రార్థనాపూర్వకంగా సమర్పించుకుందాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధురాని పాదములకు వందనాలు అయ్యా. ఈ సంవత్సరం అంతా మా పట్ల నువ్వు చూపిన ప్రేమకై, కృపకై వందనాలు. ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల చేసి ఉన్నావు, నీకు స్తోత్రం. నిజముగా మమ్మలను సంతోషభరితులను చేసేవయ్యా, నీకు వందనాలు. నువ్వు చేసిన మేళ్లను బట్టి నీ గన్నామానికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నువ్వు కనపరిచిన ప్రేమకు, జాలికి, దయకు, కనికరానికి ఏమి చిరునాన్ని తీర్చుకోలేము. కానీ మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబుచ్చుకొని మీ గన్నామునకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరికో నేను ధన్యత మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. మానని కృపను, విడువని కృపను మా పట్ల కనపరిచావు, నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరాంతంలో జరుగుతున్నటువంటి ప్రార్థనా కూడికల్లో మీరు ఉండండి. నూతన సంవత్సరం కొరకు మమ్మల్ని, మా కుటుంబాలను ప్రార్థనాపూర్వకంగా ఆయత్తపరచండి. ఇదనం మేము చేయి పని పట్ల రాకపోకలో క్షేమం దయచేయండి. ఇదనం బర్త్డే, మ్యారేజ్ చేసుకుని దీవించి ఆశీర్వదించండి.
ప్రతి వారి పట్ల నీ కృప విస్తరింపజేసి ప్రతి వారిని మిమ్మల్ని తృప్తిపరచమని ఇద్దరు దీవులతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.